ఓకే రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా ఇయర్ ఆఫ్ ఇలా ఇచ్చాను అనుకోండి. సో నాకు డేట్ ఫిల్టర్ సపోజ్ ఏదో ఒకటి ఇస్తాను, -1 పెడతాను. యాక్చువల్గా డేట్ ఎఫ్ఎల్ అని ఇస్తాను. రైట్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు డేట్ ఫిల్టర్ వచ్చేసి ఫిల్టర్లో డ్రాగ్ చేసి నేను ట్రూ సెలెక్ట్ చేసుకుంటా. యాక్చువల్గా ట్రూ సెలెక్ట్ చేసుకుంటా నాకు కరెంట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసింది. బట్ నాకు కరెంట్ ఇయర్లో నాకు ఓన్లీ టిల్ ఏప్రిల్ వరకే కావాలి, అంతే కదా. నాకు డిసెంబర్ వరకు ఎప్పుడు రీచ్ అయ్యాను నేను కావలేదు కదా. అంటే మన డేటాబేస్లో అలా ఉంది ఓకే, బట్ నాకు టిల్ దిస్ మంత్ వరకే కావాలి. I want till this year only కదా. అంటే దిస్ ఇయర్ ఈ ఏప్రిల్ వరకే ఉండాలి. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ ఫ్యూచర్ డేట్స్ ఎలా వస్తే రావు. ఏం చేయొచ్చు, టుడే ఆఫ్ ఇయర్ డేట్. టుడే ఆఫ్ ఇయర్ డేట్ అంటే ఏమవుతుంది, బేసిక్గా నాకు ఓన్లీ ఇయర్ ఒకటే వస్తుంది కదా. ఇక్కడ ఇయర్ ఆఫ్ టుడే అంటే ఓన్లీ ఇయర్ మైనస్ ఇయర్ అంటే 2022 1 వచ్చి ఉంటుంది, దాన్ని 2020గా కన్వర్ట్ అవుతుంది. బట్ నాకు మంత్స్ ఎక్కడ మీరు ఎక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, మంత్స్ చేయట్లేదు కదా. ఓకే దీనికి వచ్చేసి 2021 వస్తుంది అవుట్పుట్. ఇక్కడ వచ్చేసి నాకు 2020 ఇయర్ వస్తుంది బేసిక్గా. బట్ నాకు ఏం కావాలి 20, ఇది కరెక్టే మనకి. ఎందుకు దీంట్లో మనం చేంజ్ చేయాలి. దీంట్లో నాకు ఓవరాల్ ఫుల్ ఇయర్ వద్దు యాక్చువల్గా, నాకు అట్లా ఏప్రిల్ వరకే కావాలి. సో ఇక్కడ క్లిక్ చేసి అండర్ని పెట్టి ఓకే, ఇంకా కావాలంటే మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్ less than or equal to month of today. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను కదా, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ పెట్టాలనుకుంటా. అంతే, ఇక్కడ ఓపెన్ ఇచ్చే క్లోజ్ అంటే ఇదంతా ఒక కండిషన్ అనమాట. ఇదంతా ఒక కండిషన్, 2 కండిషన్స్ ఉన్నట్టు బేసిక్గా. సో నౌ అప్లై. చూడండి టిల్ ఏప్రిల్ వరకు వచ్చేసి పేపర్ ఎవరు బుక్ ఇవి పేపర్లో రాసుకొచ్చే నెంబర్స్, ఆబ్సెంటీస్ నెంబర్స్. ఓకే చెప్పు. ఈ డేట్ వరకు చేయాలి అంటే అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి less than or equal to today. ఈ రోజు వరకు వచ్చేసింది యాక్చువల్లీ. అంటే మన డేట్స్ డిస్ప్లే చేయట్లేదు కదా, కనిపించట్లేదు కానీ ఇప్పుడు ఈ ఇయర్ ప్రీవియస్ ఇయర్ లో ఈ మంత్ నుంచి కావాలంటే అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ జనవరి టు డిసెంబర్ మొత్తం ఉంది కదా, మనకు మార్చి నుంచి డిసెంబర్ వరకు కావాలంటే సేమ్ అదే లో యూజ్ చేసుకోవచ్చు. యా
రైట్. ఇలా దీన్ని చిన్న చిన్న ట్వీక్స్ మనకి ఎలా రిక్వైర్మెంట్ కావాలంటే దాన్ని అటు చేంజ్ చేసుకుంటాం. సో ఇదంతా మనకి క్యాలిక్యులేషన్ ఫీల్ లేకుండా చేయొచ్చు. బేసిక్గా క్యాలిక్యులేషన్ లేకుండా ఇదంతా ఎత్తుకొని డైరెక్ట్ గా ఫిల్టర్ లో పెట్టేసినా కానీ సరిపోతుంది బేసిక్గా. రైట్, ఇదంతా ఎత్తుకొని పోయి ఫిల్టర్ లో పెట్టేయచ్చు కదా మామూలుగా డైరెక్ట్ గా. ఇక్కడ ఎత్తుకొని పోయి ఆర్డర్ డేట్, ఇక్కడ ఏదో ఇండివిజువల్ డేటా తీసుకొని ఇప్పుడు మనకు కండిషన్ రాస్తాం కదా బై ఫార్ములా పెట్టేస్తే వస్తుంది. You don't want to write any other calculation లేకుండా ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకునే దానికి కొన్ని క్యాలిక్యులేటర్ ఫీల్ చేసుకొని దాని తర్వాత దాన్ని ప్రాపర్ వేలో సెట్ చేసుకుని సరిపోతుంది. క్లియర్. ఇలా అంటే లైన్ చాట్స్ అనేది ఇలా కూడా అడుగుతుంటారు బేసిక్ గా. నాట్ ఓన్లీ జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్సే కాదు, మల్టిపుల్ లైన్స్ వస్తూ ఉంటాయి మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. సో ఇప్పుడు నేను తీసేస్తే నాకు 4 లైన్స్ వచ్చేస్తాయి బికాస్ 4 years ఆఫ్ డేటా ఉంది కాబట్టి. సో నేను అదే ఫిల్టర్ ఇక్కడ పెడితే కానీ నాకు 2 years ఆఫ్ డేటా వస్తుంది బేసిక్ గా. రైట్. సో ఇక్కడ కూడా మనకు లేబుల్స్ అనేది వర్క్ అవుతుంది. ఆ లేబుల్స్ చూడండి, యాక్చువల్ గా లేబుల్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సేల్స్ ఎత్తుకొని సైజ్ లో ఇచ్చాను అనుకోండి, లైన్ ఎక్కడైతే సేల్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ లైన్ సైజ్ అనేది మనకు దగ్గరగా ఉంటుంది బేసిక్ గా. రైట్. లైన్ సైజ్ అనేది మనకు దగ్గరగా ఉంటుంది, లేకపోతే బేసిక్ గా. రైట్. దీనికి మనకు ఒక టూల్ టిప్ విల్ డిస్కస్ ఎట్లండి, వేరే దాంట్లో డిస్కస్ చేద్దాం టూల్ టిప్ అనేది. సో లైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీన్ని సింపుల్ గా ఏరియా చార్ట్ ఇలా అవుతుంది. ఓకే, లైన్ కి ఏరియాకి ఏంటంటే ఏరియా వచ్చేసి విత్ కలర్స్ తో ఫిల్ అయిపోతుంది మనకి. లైన్ అనేది ఆ కలర్స్ తో ఫిల్ వచ్చేసి లైన్ లాగా. అందుకే రెండు కూడా కంపారిజన్ కాదు, మనకి ట్రెండ్ ఓవర్ ద టైం ఉన్నప్పుడు లైన్ చార్ట్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఏరియా చార్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు బేసిక్ గా. రైట్. యా, ఇవి మనకి 2 బార్ గ్రాఫ్స్. ఓకే, లైన్ అండ్ ప్లస్ ఇంపార్టెంట్ కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఇవే ప్రాపర్టీస్ అన్నిటికీ యూజ్ చేస్తాం. ఈ రెండింటికనే కాదు, యాక్చువల్ గా అన్నిటికీ మన సిచ్యువేషన్ తగ్గట్టుగా యూజ్ చేస్తూ ఉంటాం. సో యా, దట్స్ ఫర్ టుడే. యాక్చువల్ గా రేపు వచ్చేసి మనకు రెస్ట్ ఆఫ్ ద గ్రాఫ్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, ఒక 3 to 4 days పడుతుంది యాక్చువల్ గా గ్రాఫ్. ఈరోజు 2 days అయిపోయింది, ఇంకొక 3 days అన్న పడుతుంది గ్రాఫ్స్ అయిపోయింది ఈజీగా. ఓకే, యా, ఒక ఎంట్రీ ఉంది. సో 11 o'clock. యా, సరే రేపు చూద్దాం బా మిగతాది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.